ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాకు మద్యం మత్తులో చంపేస్తానని బెదిరించినందుకు 30 ఏళ్ల వ్యక్తిని శనివారం అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. అతని విడిపోయిన భార్యకు సంబంధించిన వ్యక్తిగత విషయంలో పోలీసులు జోక్యం చేసుకోవడానికి నిరాకరించడంతో ఈ బెదిరింపులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ పోలీసులు మరియు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఘజియాబాద్ నుండి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో శ్లోక్ త్రిపాఠి అలియాస్ శ్లోక్ తివారీగా గుర్తించబడిన నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం వాయువ్య ఢిల్లీలోని స్పెషల్ స్టాఫ్ కార్యాలయంలో ఢిల్లీ పోలీసులు, యూపీ పోలీసులు, స్పెషల్ సెల్ మరియు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులతో కూడిన బహుళ ఏజెన్సీ బృందం అతన్ని విచారిస్తోంది. ఘజియాబాద్ కోర్టులో డీడ్ రైటర్గా పనిచేస్తున్న త్రిపాఠి బ్యాచిలర్ ఆఫ్ లా LLB డిగ్రీ చదువుతున్నాడు. అతను తన తల్లి మరియు సోదరితో కలిసి ఘజియాబాద్లో నివసిస్తున్నాడని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అతను 2020లో వివాహం చేసుకున్నాడు, కానీ అతని భార్య గత సంవత్సరం నుండి ఢిల్లీలో విడివిడిగా నివసిస్తోంది. అతని మద్యపాన వ్యసనం కారణంగా త్రిపాఠి మొదట్లో తన భార్య మరియు తల్లి మధ్య గొడవ కారణంగా విడిపోయాడని చెప్పినప్పటికీ, అతను అధికంగా మద్యం సేవించడం మరియు గతంలో అడిక్షన్ సెంటర్లో ఉండటం వివాహం విచ్ఛిన్నానికి కారణమై ఉండవచ్చని పోలీసు వర్గాలు సూచించాయి. తన భార్యతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి తీవ్రంగా ప్రయత్నించిన త్రిపాఠి గురువారం మరియు శుక్రవారం మధ్య రాత్రి ఘజియాబాద్ నుండి అత్యవసర హెల్ప్లైన్ నంబర్ 112కు ఫోన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన భార్యతో మాట్లాడటానికి అతను పోలీసుల సహాయం కోరాడు. అధికారులు జోక్యం చేసుకోవడానికి నిరాకరించడంతో, తన డిమాండ్లు నెరవేర్చకపోతే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాను చంపేస్తానని అతను బెదిరించినట్లు సమాచారం. బెదిరింపు తర్వాత ఘజియాబాద్ పోలీసులు ఢిల్లీ అధికారులను అప్రమత్తం చేసి పంచవతి కాలనీకి ఒక బృందాన్ని పంపారు. అక్కడి నుండి కాల్ వచ్చిందని తెలుస్తోంది. త్రిపాఠి మొదట పట్టుబడకుండా తప్పించుకోగలిగాడు, కానీ తరువాత అరెస్టు చేయబడ్డాడు.